ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, భారత ప్రభుత్వం నుంచి మద్దతు పొందిన స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎన్పిఎస్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? సేవింగ్ స్కీమ్స్ గవర్నమెంట్ బ్యాక్డ్ అయితే మాత్రం మ్యాక్సిమం అంటే 8.2% దాకా ఇంట్రెస్ట్ ఉందండి. అండ్ వీటిల్లో సీనియర్ సేవింగ్ స్కీమ్స్ అంటారు వీటిని, ఎస్సీ ఎస్ఎస్ అంటారు అనమాట. 8.2 ఉంది. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్ అనమాట సీనియర్ సిటిజన్స్ కోసం. అండ్ రెండోది సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంటుంది, SSS. ఇది 8.2 ఉంటుంది అనమాట. ఇది అంటే మిగతా మొత్తం ఆల్మోస్ట్ 7 ఉంది అండి. 3 years టర్మ్ డిపాజిట్ 7.1% ఉంది. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1%, అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ 4.0, అండ్ కిసాన్ వికాస్ పత్ర 7.5, అండ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 7.7, అంటే 5 years రికరింగ్ డిపాజిట్స్ 6.7, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4, అండ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ 7.5. మొత్తానికైతే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ ద 7 to 8% దాకా ఉన్నాయి. అండ్ 8% కన్నా కొంచెం ఎక్కువ రావాలంటే మాత్రం సీనియర్ సిటిజన్ పేరు మీద ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద డిపాజిట్ బెటర్ అనమాట. డెట్ ఫండ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మోర్ గ్యారంటీడ్ అనమాట. ఆల్మోస్ట్ 100%, అంటే గ్యారంటీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి బాగుంటాయి బేసికల్గా. అందుకని ఎవరైనా ఓల్డ్ ఏజ్లో అండ్ గ్యారంటీడ్ లిక్విడ్ కావాలి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్కి అలా అన్నోళ్ళు ఈ స్టాక్ మార్కెట్ ఆర్తో ఇటుతో పోల్చుకుంటే ఇది గ్యారంటీడ్ కాబట్టి ఈ స్కీమ్స్ బాగుంటాయి అనమాట. అందుకే రిటైర్మెంట్ కల్లా మనకి ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా లైఫ్ స్టైల్ తగ్గట్టు డబ్బు వచ్చేలాగా ఉండడానికి ఈ స్కీమ్స్ బాగా ఉంటాయి. చాలా మంది అనుకుంటారు డెట్ ఫండ్స్ అన్ని వేస్ట్ అనుకుంటారు, కానీ బట్ ఓల్డ్ ఏజ్లో మాత్రం దీస్ ఆర్ ద బెస్ట్ స్కీమ్స్. అంటే మీరు చూస్తున్నారు స్టాక్ మార్కెట్ ఎంత వాలటైల్ అవుతుందో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. బల్క్ అమౌంట్ 1-2 కోట్లు పెట్టిన వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ వచ్చింది అనుకోండి ఇంకా స్ట్రెస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో నీడ్ ఉంది కాబట్టి. అందుకని ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి వెల్త్ క్రియేషన్ ఇంపార్టెంట్ కాదు, వెల్త్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, వెల్త్ ఆ టైంలో. అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ బాగుంటాయి. ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ వచ్చే లోపల మంత్లీ 1 lakh వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తోటి లేకుండా వచ్చే స్కీమ్స్ ఏమైనా సరే సూపర్గా ఉంటాయి అనమాట. అందుకని యానిటీ వాళ్ళంతా కూడా 50 దాటితే కంపల్సరీగా డెట్ ఫండ్ షిఫ్ట్ అవుతారు. ఎన్పిఎస్ కూడా 50 దాటంగానే అంత డెట్కి మూవ్ చేస్తుంది ఏజ్ తగ్గట్టు. అందుకని ఈ స్కీమ్స్ బాగుంటాయి ఓల్డ్ ఏజ్ వరకు మాత్రం. సార్, ఈ సేవింగ్ స్కీమ్స్ యొక్క ఫ్యూచర్స్ కానీ ఆ యూజెస్ ఎలా ఉంటాయి? నీకు కావాలంటే మంత్లీ పెట్టుకోవచ్చు, క్వార్టర్లీ పెట్టుకోవచ్చు, ఇయర్లీ పెట్టుకోవచ్చు, రికరింగ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇది మీ మనీ నీడ్స్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు అనమాట. దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే యంగ్స్టర్గా ఉన్నప్పుడు మాత్రం ఇవంతా వర్త్ కాదండి. యంగ్ ఏజ్లో మనం యూత్లో ఉన్నాం కాబట్టి రిస్క్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ పోవటం బెటర్. బట్ ఓల్డ్ ఏజ్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇవి. అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఎక్కువ మంది ఏంటంటే అమ్మాయి పుట్టంగానే ఇలాంటి వాటిలో పెడతారు, పెన్షన్ ఫండ్స్ దాంట్లో పడేస్తారు, పోస్టల్ డిపాజిట్ అంటాడు దాంట్లో పడేస్తారు. అవి పెద్ద వర్త్ కాదు అవన్నీ. బట్ రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇట్స్ వర్త్ అనమాట. ఇది బాగుంటాయి ఆ టైంలో. అయితే వీటితో పోల్చుకుంటే ఈ స్మాల్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, స్మాల్ ఫైనాన్సింగ్ కంపెనీస్, వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఇస్తారు, అప్ to 9 దాకా కూడా ఇస్తారు. అందుకని గూగుల్లో హిట్ చేయండి స్మాల్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎంత వస్తున్నాయి. ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే ఈ యాప్ల్లో కూడా ఇచ్చేస్తున్నారు. రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేశారండి థ్యాంక్ యూ యాప్ అని ఒకటి. వాళ్ళు ఏంటంటే ఈ డెట్ ఫండ్స్ అన్నిటిని లిస్ట్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ లాగా. మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ ఎంతెంత ఆఫర్ చేస్తున్నది. అంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్ని మనం చూస్ చేసుకుని డబ్బులు పంపించచ్చు. మినిమం 1000 rupees డిపాజిట్ ఉంటుంది. నువ్వు కావాలంటే మంత్లీ పెట్టుకున్నావు అనుకోండి, మంత్లీ ఆప్షన్, మంత్లీ నీకు వడ్డీ ఇస్తూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకో, ఇండియాలో ఎవరికైనా టీడీఎస్ 5000 దాటితే ఉంటుంది, టీడీఎస్ ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ అంతా మీ ఇన్కమ్ స్లాబ్ని పెట్టేసి అప్ to 30% దాకా ఉంటాయి. అందుకని వాటిని కూడా కన్సిడర్ చేయండి ఇలాంటి కన్సిడర్ చేసేటప్పుడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేవింగ్ స్కీమ్స్ అంటే రకరకాల మెథడ్స్ ఉంటాయండి. అంటే లైక్ సేవింగ్ స్కీమ్ ఉంటుంది, రికరింగ్ ఉంటుంది, అండ్ కొన్ని అయితే క్వార్టర్లీ మంత్లీ ఇలా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలి మీ మనీ నీడ్స్ కోసం దాన్ని పెట్టేసి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ అన్నారు కదా, ఆర్డీ. ఆర్డీలో ఏమవుద్దంటే వడ్డీ నీకు ఎవరు కాబట్టి నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతా ఉంటుంది అనమాట. రికరింగ్ అవుతా ఉంటాయి కాబట్టి ఎక్కువ వడ్డీ జనరేట్ చేస్తాయి. నేను మంత్లీ తీసుకున్నాను ఆప్షన్, ఏ మంత్ కామంత్ నీకు వడ్డీ ఇస్తుంటుంది కాబట్టి అవి ఇంకా అవ్వవు, ఎందుకంటే నీ మనీ వచ్చేసినాయి కదా బ్యాక్ వడ్డీ వరకు. అందుకని దాంట్లో రికరింగ్ ఉండదు అనమాట. ఇంకా దాని కాంపౌండ్ అవ్వదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్
వీటి మాత్రం రికరింగ్ వాటిలో మాత్రం కాంపౌండ్ అవుతా పోతుంటుంది మనీ. అందుకని నాకు 5 years ఒక అవసరం లేదనుకోండి, అలాంటి వాళ్ళు అందరూ రికరింగ్ డిపాజిట్స్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి వడ్డీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట మామూలుతో పోల్చుకుంటే. సో ఇది మద్దతు పొందింది కాబట్టి వడ్డీ రేట్లు అనేవి చేంజెస్ అవుతాయి అంటారు సార్? డెఫినెట్గా ఇవి కూడా చేంజ్ అవుతుంటాయండి. అండ్ అల్టిమేట్గా RBI కంట్రోల్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. రివ్యూ ఉంటుంది ఎవ్రీ 6 months ఒకసారి. ఆ టైంలో వాళ్ళు ఫిక్స్ చేస్తారంటే ఎంత వడ్డీ ఉంచాలనేది. అదే బ్యాంకులు అయితే మాత్రం వాళ్ళ నీడ్స్ తగ్గట్టు వాళ్ళ ఫ్రీక్వెన్సీ వాళ్ళంతా వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. అందుకనే బ్యాంక్స్ కొంచెం ఎక్కువ వస్తాయి వీటితో పోల్చుకుంటే. వాళ్ళు చిన్న బ్యాంకింగ్లు అయితే నీకు ఈవెన్ 8 కాదు 9 ఇచ్చే ఉన్నాయి. 9% వడ్డీ ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి అన్నమాట ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నా సరే ఇండియాలో తగ్గే ఛాన్స్ తక్కువ ఉందండి. ఈ సంవత్సరం తగ్గవు. మన అమెరికాలో 50 basis points చొప్పున తగ్గించారు. అండ్ ఇండియాలో ఈ సంవత్సరం ఎండింగ్ తగ్గిస్తారంటే RBI ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో బ్యాంక్ డిపాజిట్స్ తగ్గిపోయినాయి. దాంతో బ్యాంక్ నీడ్స్కి తగ్గట్టు మనీ లేదు వాళ్ళ దగ్గర డిపాజిట్స్. అందుకని ఇప్పుడు రేట్ తగ్గించామనుకోండి ఉన్నోళ్ళు గారు ఎవరు డిపాజిట్ చేయరు. అందుకనే వాళ్ళు డిపాజిట్ రేట్స్ తగ్గిపోవచ్చు ఈ సంవత్సరం వరకు. నెక్స్ట్ ఇయర్ మేబీ అది తగ్గచ్చు. ఈ సేవింగ్ స్కీమ్స్ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు. యూత్ అని అన్నారు. ఎవరైనా తీసుకోవచ్చు. నీకు మనీ నీడ్స్ సేవింగ్ అంటే ఏంది? డిస్పోజల్ ఇన్కమ్. మనకి మిగిలిపోయిన ఇన్కమ్ని తీసుకెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము. అవి సేవింగ్స్. ఇప్పుడు ఇలాంటి ఎవరికి బాగా ఉంటాయి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి. ఎందుకంటే ఆ టైంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి బాగుంటాయి. యూత్కున్నప్పుడు ఇవన్నీ అవసరం అంటే సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్మెంట్ కోసం అవసరం అవుతాయేమో కానీ వెల్త్ క్రియేషన్కి ఇవి అంత యూజ్ అవ్వవు. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో ఇన్ఫ్లేషనే రఫ్గా 5 to 6% ఉంటుంది. వీళ్ళు ఇచ్చే 7% తోటి వెల్త్ క్రియేట్ అవ్వదు. అందుకని ఇన్ఫ్లేషన్ పోగా మనకి నెట్ అమౌంట్ 2-3% ఎక్స్ట్రా ఉంటేనే వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకని హ్యావ్ టు గో ఫర్ ఈక్విటీ ఫండ్ అట్లీస్ట్. నాకు అంత రిస్క్ వద్దు అనుకుంటే లేదా హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. కొంత డెట్లో పెడతారు, కొంత ఈక్విటీలో పెడతారు. అలాంటివి తీసుకోవచ్చు. లైక్ NPS ఉంది అనుకోండి. NPS హైబ్రిడ్ ఫండ్. అది NPSలో ఏంటంటే హైయెస్ట్ రిస్క్ అంటే 75% ఈక్విటీలో పెడతారు, 25% డెట్లో పెడతారు. నాకు అసలు రిస్క్ వద్దు అంటే 100% డెట్లో పెడతారు. రెండోది వాళ్ళు ఏజ్ తగ్గట్టు స్కీమ్ మాడిఫై చేస్తూ ఉంటారు. 50 దాటితే అందరిని డెట్ ఫండ్స్గా మూవ్ చేస్తారు వాళ్ళు. అందుకని అది NPS కూడా బాగుంటుంది. యూత్లో ఉన్నప్పుడేమో అగ్రెసివ్గా, ఓల్డ్ ఏజ్లో వచ్చినప్పుడు కన్జర్వేటివ్గా, ప్లస్ పెన్షన్ గ్యారంటీడ్ కాబట్టి ఆ స్కీమ్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.